అరణ్యంలో కాకి పిచ్చుక ఎంతో సంతోషంగా కలిసిమెలిసి ఉండేవి. కాకి ఒక బలమైన గూడు కట్టుకుంది కట్టె పుల్లలతో. పిచ్చుక అదే చెట్టుపై మరో కొమ్మపై గడ్డి పరకలతో ఒక గూడు కట్టుకుంది. ఒకసారి పెద్ద గాలివాన వచ్చింది. పిచ్చుక గూడు ఎగిరిపోయింది. పిచ్చుక వానకు తడిసి చలికి వణుకుతూ చాలా బాధపడసాగింది. అసలే అర్ధరాత్రి, పైగా చలి. ఏం చెయ్యాలో అర్థం కాక కాకి దగ్గరికి చేరుకుంది. కాకి బావా, నా గూడు చెదిరిపోయింది. నిలబడడానికి నీడ కూడా లేకుండా పోయింది. గాలివాన, ఆపై అర్ధరాత్రి. ఎక్కడికి పోవాలో తోచడం లేదు. ఈ అర్ధరాత్రి కాస్త మీ ఇంట్లో చోటిస్తావా అని అడిగింది. అయ్యో పిచ్చుక బావ, నీకు ఎంతటి కష్టం వచ్చింది. నిన్ను తలుచుకుంటూనే నా మనసంతా నీరైపోతుంది. కానీ ఏం చెయ్యను. నా ఇంటి నిండా చుట్టాలున్నారు. నాకే చోటు సరిపోతలేదు. తలుపుకు ఆనుకుని నిలబడుతున్నాను. ఏమీ అనుకోకు అంది. పిచ్చుక మనసు చాలా మంచిది. ఎవరు ఏం చెప్పినా వెంటనే నమ్మేసేది. ఎవరికైనా చేతనైన సహాయం చేసేదే కానీ చీమకు కూడా హాని తలపెట్టేది కాదు. పోనిలే కాకి బావ, అవకాశం లేకపోతే నువ్వు మాత్రం ఏం చేయగలవు. ఈ అర్ధరాత్రి నా తిప్పలేవో నేను పడతాను అని వెళ్తుంటే ఒక సాధువు కనిపించాడు. అరే, అప్పుడే తెల్లారినట్టుందే ఈ అనుకొని సాధువు లేచి స్నానానికి వెళ్తున్నాడు. ఆ సాధువుకు ఏడుస్తున్న పిచ్చుక దగ్గరికొచ్చి ఇలా చెప్పాడు. దేవుడు నిన్ను అల్పజీవిగా పుట్టించినందుకు నువ్వేం బాధపడకు. నీ మంచి మనసుకు అంతా మంచే జరుగుతుంది. నేను నీకొక మంత్రాన్ని ఉపదేశిస్తాను. దాన్ని 3 సార్లు జపిస్తే నీకు మేలు జరుగుతుంది అని చెప్పి పిచ్చుక చెవిలో ఒక మంత్రాన్ని ఉపదేశించాడు. సూర్యోదయం కాగానే పిచ్చుక తూర్పు వైపు తిరిగి సూర్యభగవానునికి నమస్కరించి ఒకసారి మంత్ర జపం చేసింది. అల్లంత దూరంలో దానికి కొంత బంగారం కనిపించింది. రెండోసారి మంత్ర జపం చేసింది. మరికొంత బంగారం కనిపించింది. మూడోసారి మంత్ర జపం చేసింది. బోలెడంత బంగారం కనిపించింది. పిచ్చుక సంతోషంతో ఎగురుకుంటూ దగ్గరలో ఉన్న గ్రామానికి వెళ్ళింది. బంగారం చేసే కంసలిని బ్రతిమిలాడి తన వెంట తెచ్చుకుంది. ఆ బంగారాన్ని అతనికి చూపించింది. అయ్యా, ఈ బంగారంలో నాకు ఒక బలమైన గూడు నిర్మించు అని చెప్పింది. అలా తయారైన తర్వాత మిగిలిన బంగారం మీరు తీసుకోండి అంది. కంసలి సంతోషించి బంగారాన్ని తీసుకెళ్ళి చక్కటి గూడు చేసి పిచ్చుకకు ఇచ్చాడు. పిచ్చుక ఆ గూడు చెట్టు కొమ్మన వేలాడదీసుకొని అందులో ఆనందంగా జీవిస్తుంది. కంసలికి కృతజ్ఞతలు చెప్పి సాగనంపింది. దగదగా మెరుస్తున్న బంగారు గూడు చూసి పిచ్చుక అందులో హాయిగా కాలక్షేపం చేస్తుంది. కాకి పిచ్చుక గూడు చూడగానే అసూయ కలిగింది కాకికి. దీనికి ఇంత మంచి గూడు ఎలా వచ్చింది అనుకుంటూ దాని దగ్గరికి చేరింది. పిచ్చుక బావ, నీ బంగారు గూడు చాలా బాగుంది. ఇది ఎలా వచ్చింది అని అడిగింది. మాయామర్మం తెలియని పిచ్చుక సాధువు చెప్పిన విషయాన్ని తెలియజెప్పింది. దుష్టబుద్ధి గల కాకి ఎలాగైనా ఆ మంత్రాన్ని సాధించాలని పిచ్చుకను బులిపించింది. సాధువు ఇచ్చిన మంత్రం తెలుసుకొని తిన్నగా తన గూడుకు చేరుకుంది. ఒకసారి మంత్రజపం చేసింది. చిన్న మంట కనిపించింది. రెండోసారి మంత్రజపం చేసింది. పెద్ద మంట కనిపించింది. మూడోసారి మంత్రజపం చేసింది. పెద్దగా మంటలు వ్యాపించి ఆ మంటల్లో తన గూడుతో సహా కాకి మొత్తం కాలి బూడిదైపోయింది. చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవా అంటారు. మంచి మనసుకు మంచే జరుగుతుంది ఎప్పటికైనా.